సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యము అని రాయబడింది. ముత్యముతో పోల్చబడలేదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని చెప్పి ముత్యము కంటే అమూల్యం అన్నాడు. మనం ఈ వచనం చదివినప్పుడు ముత్యం దగ్గర ఆగిపోతాం, కానీ లేఖనం ముత్యము కంటే మించి ఇంకొక దాని గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యంలో ముత్యం కంటే అమూల్యమైనది ఒకటి ఉంది. దేవుని దృష్టిలో ముత్యము కంటే అమూల్యమైనది ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? సామెతల గ్రంథంలోనే 8వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అంట. పరలోక రాజ్యంలో దేవుని జ్ఞానానికి అత్యంత విలువ ఇవ్వబడింది. ఈ భూమి మీద బ్రతికుండగానే మనం దేవుని గూర్చిన జ్ఞానం గలవారమైతే పరలోక రాజ్యంలో అన్నిటికంటే అందరికంటే మనం విలువైన వారముగా దేవుని దృష్టికి ఉండబోతున్నాం. దేవుని గూర్చిన జ్ఞానం మీకు నాకు లేకపోతే మనకు కూడా పరలోక రాజ్యంలో విలువ లేదు. మనం పరలోక రాజ్యానికి కేవలం స్తుతించడానికే వెళ్తున్నాము అని మీరు అనుకున్నట్లయితే మీరు మోసపోతున్నారు. స్తుతి చెయ్యడానికి మాత్రమే వెళ్ళట్లేదు. స్తుతితో పాటు సాక్షాత్తు దేవుడు చేయబోయే, దేవుడు మాత్రమే చేసే ఎన్నో పనులు దేవుడు మనతో చేయించబోతున్నాడు పరలోక రాజ్యంలో. అలాంటి ఉన్నతమైన పనులు దేవుడు మనతో చేయించాలంటే దేవుని గూర్చిన జ్ఞానం మనకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. తన భార్య ముడత, మచ్చ, కలంకము మరి అట్టిది ఏదైనా లేని సంఘం అవ్వాలనుకుంటున్నాడు. నీతి, యథార్థత, పరిశుద్ధత, మంచితనం ఉంటే సరిపోదు, దానితో పాటు దేవుని జ్ఞానం కావాలి. అప్పుడు మనం గుణవతి అయిన భార్యగా మార్చబడతాం దేవుని కొరకు. రాయబడింది, ముత్యము కంటే అమూల్యమైనది జ్ఞానం మాత్రమే. మనందరి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలంట. మనం ఎంత ఉన్నతంగా బ్రతికినా ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోకుండా బ్రతికితే మనం సిద్ధపడినట్లు కాదు. ఈ నా మాటలు మీ వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరిచి మీ జీవితకాలం వీటిని జ్ఞాపకంలో ఉంచునుగాక. ఆమేన్.